మనల్మే మనందరికీ కావాల్సిన దేవుని ఆత్మ సహాయం. ఇతరులని తీర్పు తీస్తూ కూర్చున్నావా, దేవుడు అంటాడు సరే నీ సంగతి ఏందో చూద్దాం. కానీ నువ్వు ఇతరులను బలపరచగలిగావా, దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. హౌ ఆర్ యూ ట్రీటింగ్ అదర్స్? ఆర్ యూ బీయింగ్ జడ్జ్మెంటల్ ఆర్ యూ బీయింగ్ కైండ్? ఇతరులతో సహనం కలిగిన, దయ కలిగిన మనసు కలిగి ఉన్నారా, లేకపోతే ప్రతి ఒక్కరిని విమర్శన 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 అన్న హృదయాన్ని కలిగి ఉన్నారా? ఎందుకంటే కొంతమందికి ఇటువంటి మైండ్ సెట్ ఉంటుందంట. ఏంటి మైండ్ సెట్ అంటే, వీరికి ఎవరినన్నా కసురుతనే కానీ, ఎవరి మీదన్నా కోపపడుతనే కానీ, ఎవరినన్నా విమర్శిస్తనే కానీ రోజు ముందుకెళ్తంట. ఏంటంట? దట్ ఈస్ ద మైండ్ సెట్. కొంతమందికి కెమికల్ బ్యాలెన్స్ లేకపోతే, ఇంబ్యాలెన్స్లో ఉన్న వారికి ఇలాగ ఉంటుందంట. వారు పొద్దుట్లు వేసేది ఎవరినో ఒకరు కసరాలి. సపోజ్ ఎవరు చుట్టూ లేరు అనుకో, రోడ్లో ఉన్న వాళ్ళని కసురుతారంట, రోడ్లో ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటారంట. బస్సు ఎక్కడ ఎవరినో ఒకటి కసరాలి. ఆ కసరపోతే అవ్వదంట. వాళ్ళ స్వభావమే అలాగ ఉంటుందంట. అలాంటి వారి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎవరైనా కసురుతున్నాడు అనుకో, థ్యాంక్ యూ సార్, వందనాలు సార్, పో. అందుకని ఎవరైనా కసిరేటప్పుడు మీ యాక్షన్ ఎలా ఉండాలంటే, యూ గాట్ బి కామ్. దిస్ ఈజ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు సే సారీ ఈవెన్ వెన్ యూ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్. రైట్? అవునా కాదా? ఎందుకంటే లోకల్లో ఉన్నవారు ఎప్పుడు సారీ 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 అన్న అయిపోయింది, ఏం రానో ఇంకా గొడవ పెద్దది అవుతుంది, సారీ అని అయిపోయింది. రోడ్లో చూడండి, కొంతమంది చూసి ఆడొస్తాడు, నిన్ను పెద్ద లుక్ ఇస్తాడు, సారీ అని అయిపోయిందిగా, ఏందను గొడవ తప్పకుండా స్టార్ట్. యు సీ అగైన్, ఎ జెంటిల్ మ్యాన్ ఇస్ అ మ్యాన్ పవర్ అండర్ కంట్రోల్. కెన్ యూ కంట్రోల్ yourself? You see, this is very challenging. As your pastor, you know, I have enough of trolls, critics, but that's common. కొంతమంది ట్రోల్ చేస్తారంటే గొప్పలు అవుతున్నాను అర్థం. సింపుల్. బికాజ్ యూ సీ ద సైకాలజీ, యూ సీ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. ఎవడన్నా ఏదైనా సాధిస్తున్నాడు, క్రిటిసిజం వస్తుంది, ట్రోల్స్ వస్తాయి. కానీ ట్రోల్ అన్నప్పుడు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రోల్? వాళ్ళు ఒక రోల్లో ఉన్నారు. ట్రోల్ బేసిక్లీ మీన్స్ వాళ్ళు ఒక రోల్ ఉన్నారు. వారు వెళ్తా వాళ్ళతో పాటు ఎవరైనా లాక్కుని వెళ్ళాలని చూస్తారు. వాళ్ళు ఎంతమందిని లాగుతారో అంత పెద్ద. మీకు ఎప్పుడైనా ఈ ట్రోల్ అన్న మాట ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందని చూస్తే, చూసి ఈ ఫామ్స్లో, ఈ హెవీ ఫామ్స్లో ఈ గట్టి గాలికి ఏమవుతుంది తెలుసా? ఒకటి రోల్ అవుతుంది, అది పక్కది రోల్ చేస్తుంది, పక్కది రోల్ చేస్తుంది, పక్కది రోల్ చేస్తుంది, అన్నీ కలిపి పెద్దది అవుతుంది. కొంతమందికి పరిపాటలేక సోది స్టార్ట్ చేస్తారు. ఈ సోది ఆడి గురించి, వీడి గురించి, ఈ ఇద్దరు కలిసి నలుగురు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇవి 10 మంది దాన్ని చూసుకుంటే కొంతమంది చూడండి, ఈ ట్రోల్ చూసుకుంటే ఎంత ఎంటర్టైన్మెంటో. కొంతమంది ఉంటారు, మీ సంగతి నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న ట్రోల్స్ అన్నీ కావాలి. ట్రోల్ చేసేవాడు ట్రోల్ చేసి ఆ దరిద్రతలోనే ఉంటాడు, గొప్పోడు అవుతా పోతూనే ఉంటాడు. వీడు ట్రోల్ చేసాడు అని ఏమైనా అవుతాడా? అసలు అడిగి నవ్వుకుంటాడు. అవసరమైతే వాడు ట్రోల్ వాడు చూసి వాడు నవ్వుకుంటే బాగా కామెడీ చేసేలా వెళ్ళరా. సింపుల్. ఎందుకంటే some people are in that mindset, some people are in the words of trolling. But always remember, trolling is someone is trolling you, which means they're putting a hook on you. Don't go with the hook. నీ డెస్టినీ మారిపోతుంది, నీ పర్పస్ మారిపోతుంది, నీ దృష్టి మారిపోతుంది. నువ్వు దేవుని ముందు ఎలా ఉన్నా మర్చిపోతావు, వారితో వాదించుకుంటా పోతావు. లెట్ గాడ్ బి యువర్ జడ్జ్. నువ్వు దేవుని సంతోషపట్టు, నువ్వు దేవుడికి అంగీకారం చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది చాలు. దేవుడు నీతో మాట్లాడేంతవరకు నీకు బాధ లేదు. దేవుని చిత్తం నువ్వు జరిగిస్తున్నావు, అది చాలు. దేవుడితో నువ్వు సరిగొన్నంతవరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షాన అంటే ఏమి లేని నిన్ను ఈరోజు నిలబెట్టింది ఎవరు? ఆయనే కదా. వీళ్ళందరూ ఎవరు? గాలి. అందుకని చూడండి, ట్రోల్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ నైట్. ఎప్పటికీ ఉండదంట. ఫస్ట్ టైమే నవ్వుతా, చూసింది 10 సార్లు నవ్వుతా, నవ్వగా. అందుకనే వాళ్ళకి ఇంకో కొత్త ట్రోల్ కావాలి. దట్ ఈస్ హౌ ద వరల్డ్ కల్చర్ ఇస్. సినిమా ట్రోల్లో ఉన్నాయి, ఏ ట్రోల్లో ఉన్నాయి, దట్ ఈస్ ద థింగ్. అందుకని ఏడిపించుకుంటా మనం దేవుని పెట్టాలి. మనప్పుడు యు గాట్ బి జనరల్. టేక్ ఆఫ్ ద హుక్లోకి పడద్దు, అపవాది ట్రాప్లోకి పడద్దు, అపవాది వలలోకి పడద్దు. ఎందుకంటే చివరికి అపవాది చేయగలిగిందంతా నీ మనసులోకి దూరతానికి ప్రయత్నం చేస్తాడు, మనుషుల మాటల ద్వారంగా. అది నువ్వు విననంతసేపు గొడవే లేదు. విన్నావా, ఫలించినప్పుడు బీ జెంటల్. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే వాడు అట్లా మాట్లాడాడు, నేను ఆన్సర్ అవ్వాలి, వీడు ఇట్లా మాట్లాడాడు ఆన్సర్ అవ్వాలి. సమ్ టైమ్స్ దే డోంట్ వాంట్ యువర్ ఆన్సర్, దే జస్ట్ వాంట్ టేక్ యూ ఆన్ ద రోల్. అర్థమవుతుందా?
నువ్వు ఏమి ఆన్సర్ ఇచ్చినా వాడు నమ్మడో. ఎందుకంటే వాడు నమ్ముతానికే కాదు, నీ పైన ప్రేమతో కాదు. నేను అసూయతో, మిమ్మల్ని ఎప్పుడన్నా అసూయతో మాట్లాడినారా? నువ్వు మంచి చేసినా చెడుకు మాట్లాడారా? నువ్వు ఒక సాయం చేసినా చేసేలో బోర్డు చూపించుకుంటాను చేసిందిలే అంటారు కదా. యు సీ యూ జెన్యున్లీ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్సింగ్ దెమ్ బ్యాక్. వాళ్ళు అంటారు చూపించుకుంటారు. నీకు ఎట్లా ఉంటుంది? నో నో, డోంట్ ఈవెన్ కేర్, బీ హూ యు ఆర్. బైబిల్లో చూసినప్పుడు బీ డూయింగ్ ద గుడ్ థింగ్, వాళ్ళు అన్ని నోరు మూసుకుంటారంట. సింపుల్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్నదప్పుడు యూ కమ్యూనికేట్ లవ్. నీవు ఫలిస్తున్నావంటే ప్రేమను బట్టి యూ విల్ బీ జెంటల్. బికాస్ అగైన్ అన్ని ప్రేమకు లింక్ అయి ఉంది మెయిన్గా అనేది చెప్పుకుంటూ వచ్చాను. ప్రేమను బట్టి యు ఆర్ జెంటల్ బికాస్ యూ లవ్ గాడ్, యూ లవ్ అదర్స్, యు ఆర్ జెంటల్. ఇది నన్ను అడిగితే సింపుల్గా ఒక ఇల్లుస్ట్రేషన్లో చెప్తానండి. వై యూ షుడ్ బీ జెంటల్ విత్ అదర్స్. నాకు ఇంకా గుర్తుంది, మా నాన్నగారు అంటే మాకు అందరికి చాలా గౌరవం. మా నాన్నగారు అంటే చాలా గౌరవం. మా నాన్నగారు అంటే మాకు ఎవ్వరికి భయం లేదు, కానీ చాలా గౌరవం ఉంటుంది. మా నాన్నగారు అంటే భయపడం. వేర్ లైక్ ఎ ఫ్రెండ్ టు హెమ్. ఆయనతో స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడుకుంటాం, ఉన్నట్టు చెప్పుకుంటాం. కానీ ఆ గౌరవం, ఆ స్థాయిని మెయింటైన్ చేస్తాం. ఆయన వస్తున్నారంటే ఒక గౌరవం కలిగి ఉంటాం. బట్ దెన్ వీఆర్ నెవర్ లైక్, కొంతమంది చూడండి డాడీని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. ఫాదర్ ఇస్ అ ఫాదర్. ఫాదర్ కుడ్ బీ ఫ్రెండ్లీ బట్ ఈజ్ నాట్ అ ఫ్రెండ్. రిమెంబర్ దాట్. ఐ మీన్ వెరీ ఆనెస్ట్. ఫాదర్ కుడ్ బీ ఫ్రెండ్లీ బట్ ఈజ్ నాట్ అ ఫ్రెండ్. ఎందుకంటే ఫ్రెండ్స్తో చూసినప్పుడు వీఆర్ వెరీ ఆరగెంట్ ఇన్ అవర్ టాక్స్. ఫ్రెండ్ ఏంద్రా అనుకునేన్ని, ఊహించినన్ని అట్లా ఇట్లా మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫాదర్ రోల్, ఆనర్ హిమ్. నేనేం చెప్పదలుచుకుంటానంటే, కొన్నిసార్లు మా అన్నల మధ్య బ్రదర్స్ తెలుసు కదా ఎట్లా ఫైటింగ్ చేస్తారో, మాకు గొడవలు జరుగుతాయి. కానీ నాన్నగారు వచ్చారనుకో, ఆయన ముందు మా మాట్లాడే తీరు వేరుంటాయి. మేము ఎంత కూడా గుద్దుకుంటాం కావాలంటే, కానీ ఆయన ముందు మాత్రం యు ఆర్ బీయింగ్ కేర్ఫుల్. బికాజ్ ఆయన ఉన్నారు కాబట్టి ఈ రీతిగా మాట్లాడటం తగదు. ఆయన ఉన్నారు కాబట్టి ఈ రీతిగా బిహేవ్ చేయకూడదు. బికాజ్ హీ ఈస్ దేర్, యూ బెటర్ బీ కేర్ఫుల్. నేను చెప్పగలిగిన ఇల్లుస్ట్రేషన్ ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని ప్రేమించి, దేవుని గౌరవించి, దేవుని కలిగిన వ్యక్తి అయితే, దేవుడు నీలో ఉన్నాడంటే, ఎవరా దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు, నువ్వు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయవు. యూ వుడ్ బీ కేర్ఫుల్. అరే దేవుడు ఉన్నాడు, ఐ డోంట్ వాంట్ అఫెండ్ హిమ్. ఈసారి మా నాన్నగారు చాలా సెన్సిటివ్ ఉంటారు. మా అన్నలు ఎప్పుడన్నా కొంచెం నోరు జారారనుకో, ఆయన వెళ్ళిపోతారు, గదిలో నుంచి వెళ్ళిపోతారు. మీరు సరిగ్గా మాట్లాడినప్పుడు నాతో మాట్లాడనన్న అకేషన్లు ఉన్నాయి 1-2. సో వీ విల్ బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. నాకు అనిపిస్తుంది ఈ ఉదాహరణ చూసినప్పుడు ఐ కెన్ రిలేట్. పరిశుద్ధాత్మను కూడా బాధ పెట్టకూడదంట. పరిశుద్ధాత్మను మన మాటలతో బాధ పెట్టకూడదంట. దేవుడు నీ ముందు నిలబడతా అట్లా మాట్లాడతావు అంతే, సింపుల్. బీ కేర్ఫుల్. దేవుడు నేను చూస్తాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన ఉన్న దేవుడు ఉన్నప్పుడు నువ్వు అట్లా బిహేవ్ చేస్తాను, దేవుడు ఒప్పుకుంటాడంటావు. నీకు కృప కనికరం అన్నీ అనుగ్రహించి నీ జీవితంలో మేలు జరిగిస్తున్న దేవుణ్ణి, ఆయనను కలిగి ఉన్నానన్నవాడివి దేవుణ్ణి అవమానపరిచిన వాడిగా అవుతున్నావు. ఎందుకంటే నువ్వు ఇతరులతో అవమానంగా బిహేవ్ చేస్తావు, నువ్వు దేవుని కూడా అవమానపరుస్తావు. అందుకని చాలా జాగ్రత్త. మీకు నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందో లేదో, ఒక వ్యక్తిని మీ పక్కనే పెట్టున్నారు, మీరు గౌరవంతో ఉన్న వ్యక్తి, కానీ నీ పక్కన ఉన్నవాడు చిల్లరకు బిహేవ్ చేస్తాను, వాడితో పాటు నువ్వు వెళ్తావు ఎక్కడికన్నా? అస్సలు వెళ్ళవు. ఎందుకు వెళ్తావు? నీ పరువు పోతుంది. నువ్వు చేయకపోయినా వాడు పక్కన ఉన్న కాబట్టి నీ పరువు పోతుంది. దేవుడు కూడా ఎంతోమంది దేవుని నామాన్ని పెట్టుకుని దేవునికి అవమానం కలిగించే వరకు ఉంటున్నాం. ఎందుకంటే మన హృదయం, మన స్వభావం, ద యాటిట్యూడ్ ఈస్ నాట్ రైట్. బైబిల్లో చూసినప్పుడు యూ కెన్ సీ జెంటిల్నెస్ ఎర్న్స్ రెస్పెక్ట్. ఈరోజు వీ సే రెస్పెక్ట్ మీ. యు సీ జెంటిల్నెస్ ఎర్న్స్ రెస్పెక్ట్. నువ్వు సాత్వికుడిగా ఉన్నావంటే నీకు గౌరవం ఉంటుందంట. యు సీ రెస్పెక్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని రెస్పెక్ట్ చేయాలి. భర్త భార్యని రెస్పెక్ట్ చేయాలి, భార్య భర్తను రెస్పెక్ట్ చేయాలి, పిల్లలు తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లల్ని రెస్పెక్ట్ చేయాలి. ఎస్, ఒకరినొకరు రెస్పెక్ట్ చేయాలి. బట్ ఇద్దరు టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఒకటేనా? కాదు. తండ్రి రెస్పెక్ట్ తండ్రిది, కుమారుడు రెస్పెక్ట్ కుమారుడిది. ద వే ఫాదర్ విల్ రెస్పెక్ట్ ద చైల్డ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వే చైల్డ్ విల్ రెస్పెక్ట్ ద ఫాదర్. రెండు వేరు. తండ్రి అనే గౌరవం, ఆ భయం కుమారుడికి ఉంటుంది. తండ్రి ఎక్కడ బిడ్డరా అని భయపడాల్సిన అవసరం లేదు. దట్ రెఫరెన్స్ అక్కర్లే. కుమారుడు, నేను తండ్రిని, దట్ రెస్పెక్ట్ ఉండాలి. నా బిడ్డ అబ్యూస్ చేస్తాను లేదు.
ఈ బిడ్డను రోడ్లో మా బిడ్డతో వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడాలని, నా బిడ్డ, ఆ రెస్పెక్ట్ ఉండాలి. అదే రీతికి బైబిల్లో చూస్తాం, వైఫ్స్ రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. భయం కలిగి బ్రతకండి, కాపురం చేయండి అన్న మాట ఉంది. భయం కలిగి అన్న మాట చూస్తాం, ఎఫీసీ రాసిన పత్రికలో మనం చూస్తాం. బట్ దెన్ అగైన్, వాట్ ఈస్ దట్ భయం? భీతి కాదు, రెవరెన్స్, రెస్పెక్ట్. అదే రీతిగా భర్త భార్యని గౌరవించాలి, రెస్పెక్ట్. వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? దేవుడు పెట్టిన నియమము ప్రకారం ఆ చైన్ మెయింటైన్ చేయాల్సిందే. యూ కెనాట్ ఓవర్ బ్రేక్